ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే కానీ కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి, నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు, నాకు తెలియదు. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి, షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.